తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు జై తెలంగాణ అని అన్నందుకు 250 మంది హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీకు ఆర్డర్ కాపీ లేదు అంటూ ఒక సాకు అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ కూడా జాబ్స్ లోకి వెళ్ళి తీసేయడం జరిగినది. మరి దానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నేటి రాత్రి కూడా మన అక్షర పోరాటం మనం చేస్తానే ఉన్నాం. 250 మంది హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేస్తానే ఉన్నాం. మరి అది ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా తిరుగుతానే ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు, మరి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏందనేది ఈ నాయకులకు ఇప్పటికన్నా అర్థం అవుతుందా లేదా తెలుస్తలేదు. ఈ ముచ్చట మళ్ళీ ఒకసారి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దీని గురించి నేను ప్రతి ఒక్క ఫోటోగ్రాఫ్స్ అట్లనే ఇంకా ఎవరెవరు ఎన్ని కష్టాలు పడ్డరు, ఏ మంత్రులను కలిసిండ్రు, వాళ్ళు ఏం మాట్లాడినరు, అసెంబ్లీలో మేము వాళ్ళందరికీ కొలువులు మళ్ళా ఇస్తాము అని చెప్పిన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు కూడా అప్పుడు మాట ఇచ్చిండ్రు. అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డర్ కాపీ లేదని అన్యాయంగా తొలగించిన హోంగార్డులందరినీ కూడా మళ్ళా విధుల్లోకి తీసుకుంటామని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడు 2018 14th మార్చ్ అసెంబ్లీలో చెప్పడం జరిగినది. ఇది కేసీఆర్ గారు మాట్లాడింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరు మాట్లాడిండ్రు, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అప్పట్లో రేవంత్ రెడ్డి గారిని కూడా వీళ్ళు కలిసిండ్రు. ఇగోండి ఇక్కడ కేసీఆర్ గారు, మీరు మాట్లాడిన ముచ్చటనే వీడియోలు కూడా ఉన్నాయి, చూపిస్తా. హోంగార్డులు అందరికీ కూడా నేటి రాత్రి ఇప్పటి నుంచెల్లని కాదు ఎప్పటి నుంచెల్లో కూడా సపోర్ట్ చేస్తా ఉన్నది. మీ జాబ్స్ మీకు వచ్చే వరకు కూడా మేము ఫైట్ చేస్తానే ఉంటాం. ఇవ్వండి, ఇది రేవంత్ రెడ్డి గారు చూడండి, మిమ్మల్ని కలిసిండ్రు కదా హోంగార్డులు, మరి మీరు మర్చిపోయినరా? మీరు అప్పుడు వీళ్ళ కోసం ఫైట్ చేసిండ్రు కదా, ఏమైంది? మేము 1000 మందికి ఉద్యోగాలు ఇస్తాము, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము అని అంటున్నారు కదా. 250 మంది హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోయిన జాబ్స్ అవి మీరు ఇవ్వలేకపోతున్నారా? జై తెలంగాణ అని అనుడే తప్ప అప్పుడు వాళ్ళు ఏదో ఏం అన్యాయం చేయలే కదా. వాళ్ళు ఏమో మీ లెక్క అంటే జనరల్ గా వీళ్ళు అధికారులు ఉంటారు కదా, వాళ్ళ లెక్క స్కాములు చేయడమో లంచాలు తీసుకోవడమో అట్లా తీసుకొని దొరికిపోయి కొలువులు వేయని వాళ్ళు కాదు కదా. ఖాళీ ఉద్యమంలో వాళ్ళు పాల్గొన్నందుకు అప్పుడు ఆంధ్ర పాలకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ వెంట పడి మరి అన్యాయంగా వాళ్ళందరినీ కూడా కొలువులోకి వెళ్ళి తీయడం జరిగినది. మరి వాళ్ళందరికీ మేము ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కరు మాట్లాడిండ్రు. మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు మాట్లాడిండ్రు. అందుకనే మళ్ళొకసారి ఎవరెవరు మాట్లాడింది అనేది మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాము. ఇగోండి, ఇన్ని సంవత్సరాలు జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎట్లా పోషించుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు ఫీజులు ఎట్లా కడుతున్నారు, ఎట్లా తింటున్నారు ఏందని ఒక్కసారన్నా మీరు ఆలోచించిండ్రా? 250 మందికి ఉద్యోగాలు ఇయ్యనోళ్ళు మీరు మంత్రులు, మీరు ఎమ్మెల్యేలు, కొంచెం నేను చెప్తున్నా. ఇంకోండి, యూట్యూబ్ లో పోయి నా వీడియో చూడండి, ప్రతి ఒక్కరిని కూడా నేను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి గారు 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 అని మాట్లాడతా. ఈ వీడియోలో నేను అట్లా మాట్లాడా, ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు దీనికి సంబంధించినంత వరకు నేను ఇట్లనే మాట్లాడతా. మీకు నిజంగా పాలకులకు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు మీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే ఈ 250 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు దాని తర్వాత నేనే వచ్చి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తా మీ అందరికీ కూడా. రేవంత్ రెడ్డి గారికి చెప్తా, హోమ్ మినిస్టర్ కూడా మీరే ఉన్నారు కదా. ఇంకా ఎవరెవరైతే దీనికి సంబంధించి మాట్లాడినరో వాళ్ళందరూ కూడా, ఇంకోండి కేసీఆర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకా బట్టి విక్రమార్క గారు, జగారెడ్డి గారు, ఇగో కేటీఆర్ గారు, ఇప్పటి కూడా గారు గారే అని అంటానా మీరు అన్ని గానం చేసినా కూడా. ఇగో సీతక్క గారు మాట్లాడిండ్రు, కవిత గారు, ఇగోండి ఏమైంది కవిత గారు, ఏం చేయలేకపోయినరా? మంచిగా ఫోటో దిగితే కదా. ఇగోండి వీళ్ళందరూ ఉండిరి. ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరినీ కూడా కలిసి ఇగోండి అప్పుడు జగారెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. మరి వీళ్ళ సంగతి ఏంది, వీళ్ళ ముచ్చట ఏందని ఇది వీళ్ళని కలిసింది. నేటి రాత్రి కూడా ఎన్ని ఎపిసోడ్స్ రాసినాం చూడండి మనం, 1, 2. మళ్ళీ స్పెషల్ గా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మనం కూడా మాట్లాడించి వాళ్ళతో చేపిస్తే మాట్లాడిండ్రు అసెంబ్లీలో. ఎస్ వీళ్ళకి ఇస్తామని చెప్పిండ్రు. ఇంకోటి అసెంబ్లీలో చర్చలు అయినప్పుడు కూడా అప్పుడున్న అపోజిషన్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కేటీఆర్ గారు మంచి కౌంటర్ ఇచ్చిండ్రు. ఎస్ మేము ఇస్తామని చెప్పి, మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్డర్ కాపీ లేకుండా ఎట్లా పనిచేసాను అని చెప్పి మాట్లాడిండ్రు. కానీ వీళ్ళకు మళ్ళా జాబ్స్ ఇవ్వనీకైతే చేత కాలే. డైలాగులు కొట్టామంటే 100 కొడతారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉన్నది కాబట్టి నేను ఏమంటలేను, మీకు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కదా. ఈ టైంలో కూడా వీళ్ళకి ఇయ్యలేదు అనుకోండి, అప్పుడు ఇక గట్టిగా రోస్ట్ చేస్తాం మిమ్మల్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా. ఇగోండి వీళ్ళందరూ హోంగార్డులు. ఇక్కడది మినిస్టర్ క్వార్టర్స్ లో. ఎప్పుడు ఇది 2022లో నేటి రాత్రిలో కూడా మనం రాసింది మార్చి 30న. ఓకే, ఇవ్వండి నేటి రాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు గారిని కలిసి అప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు మొత్తం అసలు ఏం జరిగింది ఏందన్నది కూడా మొత్తం చెప్పిండ్రు. అప్పటి నుంచి మనం సపోర్ట్ చేసుకుంటూ రావడం జరిగినది. ఇది ఏప్రిల్లో చిగురించిన ఆశలు. ఎప్పుడైతే కేసీఆర్ గారు చెప్పిండ్రో
ఇక అయిపోయింది, ఇక మన లైఫ్లు జీవితాలు సెట్ అయిపోయినాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏమన్నా మొత్తం ఇలా కొండలు ఎక్కేసిండ్రు. ఏమైంది తర్వాత? ఇప్పటిదాకా కూడా వేచి చూస్తా ఉన్నారు. ప్రభుత్వం మారింది, మర్చిపోయినరు. మళ్ళీ మొన్న అసెంబ్లీలో గుర్తు చేసిండ్రు. ఇక ప్రజాప్రభుత్వం వచ్చినాక వాళ్ళనే చేస్తారంటే లేదు, చెయ్యరు. చాతగాని నాయకులు మీరు ఈ పని చేయండి, నేనే చెప్తా. వీళ్ళు చాతగాని వాళ్ళు కాదు, వీళ్ళు పని చేసేటోళ్ళే అని చెప్పి నేనే చెప్తా. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మస్తు పని చేస్తారు, బట్టి విక్రమార్క గారు అందరూ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అందరూ మంచిగా పని చేస్తారని చెప్పి నేనే స్పెషల్ గా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసిండ్రు. అప్పుడు ఫోటో ఫ్రేమ్ పెట్టి ఫ్లెక్స్ పెట్టి పాలాభిషేకం చేసిండ్రు. ఏమైంది? పాలని వేస్ట్ అయిపోయినాయి. అరే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా పాలన్న జర పోసిన దానికి వాల్యూ ఉంటుండేనేమో, ఆ పాలని కూడా వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇగోండి రేవంత్ రెడ్డి గారు మీరే వాళ్ళందరూ వచ్చి మీ బాధలు చెప్పుకుంటే నేను ఫైట్ చేస్తా అని చెప్పి కూడా చెప్పిండ్రు. మరి మీకు ఇప్పుడు గుర్తున్నదో లేదో, గుర్తున్నా కూడా 250 మందే కదా ఏం చేస్తారు, 250 ఓట్లతో నాకు వచ్చేది ఏమున్నదని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇట్లా వీడియోలు ఉన్నాయి, చెప్తా, వీళ్ళు మాట్లాడినవి కూడా ఉన్నాయి కదా. ఇది మళ్ళా ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా రాసింది. శ్రీయుత గౌరవనీయులైన యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రభుత్వము అయ్యా. చూడండి రేవంత్ రెడ్డి గారు, చూడండి మీకు రాసిందే, మేబీ మరి మిమ్మల్ని ఎవరైనా తప్పుదారి పట్టించిన ఏందో ఇలా కానీ అసలు ముచ్చట ఏందనేది ఒకసారి చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా తొలగించిన 250 మంది హైదరాబాద్ సిటీ హోంగార్డులను విధులలోకి తీసుకొనుట గురించి మా యొక్క మనవి ఏమనగా, హైదరాబాద్ సిటీ హోంగార్డులుగా సుమారు 1 నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లలో హోంగార్డులుగా విధులు నిర్వహించాము. వీళ్ళతోని నిజంగా చెప్పాలంటే చాకిరీ చేయించుకున్నారండి. డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాకిరీ చేయించుకొని వాళ్ళకు ఏటీఎం కార్డులు ఉన్నాయి, వాటికి సంబంధించిన అన్ని ఉన్నాయి, ఐడి కార్డులు ఉన్నాయి, యూనిఫామ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని ఆ పేన దగ్గర నుంచి కూడా ఆ యూనిఫామ్ ని కూడా వాళ్ళు అట్లనే హ్యాంగ్ చేసుకొని ఎప్పుడెప్పుడు మాకు మా కొలువులు వస్తాయా, మేము మళ్ళా ఆ యూనిఫామ్ వేసుకోబోతాం అని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నారు. కానీ ఈడ నాయకుల దగ్గర నుంచి స్పందననే లేదు. హోంగార్డులుగా ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఉన్నది, బ్యాంక్ అకౌంట్ ఉన్నది, ఏటీఎం కార్డు ఉన్నది, హెల్త్ కార్డు, అనుభవ సర్టిఫికెట్లు ఇచ్చినారు. మేము అందరం సక్రమంగా విధులు నిర్వహిస్తున్నాము. 2011లో ఏమైందంటే ఇక్కడ చూడండి ఒకసారి, 2011లో ఆర్డర్ కాపీ లేదని, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వలన అప్పుడు ఉన్న ఆంధ్ర ఆఫీసర్లు మా మీద కక్ష సాధింపు ధోరణితో హఠాత్తుగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ వైజాగ్ కి పిలిపించి మాకు ఆర్డర్ కాపీలు లేవని సాకు చూపించి విధుల నుంచి తొలగించినారంట. చూడండి, జై తెలంగాణ అన్నారు వీళ్ళందరూ. అప్పుడు ఉద్యమంలో ఉండి జై తెలంగాణ అన్నందుకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు తెలంగాణ దానికి అని చెప్పి అప్పుడున్న ఆంధ్ర ఆఫీసర్లు అందరూ కూడా, మరి అప్పుడు ఆంధ్ర ఆఫీసర్లు అందరూ ఏడున్నారు? ఇప్పుడు వాళ్ళందరూ మంచి పోస్టులలోనే ఉన్నారు కదా. మరి వీళ్ళని ఎందుకు అన్యాయం చేసిండ్రు? ఈ 250 మంది హోంగార్డులను వాళ్ళ జీవితాలను నాశనం చేసినందుకు కొంచెమన్నా సిగ్గుండాలి ఈ ఆఫీసర్లకు. మరి ఈ రోజు కూడా మంచి పోస్టులనే ఉండవచ్చు ఆఫీసర్లు అందరూ కూడా. ఇక్కడ వైజాగ్ పోలీస్ స్టేషన్ కి పిలిపించి మీకు ఆర్డర్ కాపీ లేవని చెప్పి వాళ్ళందరినీ కూడా పంపించేసిండంట. బందోబస్తులకు ఇంకా ఏమైనా ఈవెంట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా వీళ్ళతోని మంచిగా పని చేయించుకున్నారు. 10 సంవత్సరాలు అయితే మాకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తే మేము హాజరు కాలేదు, మరియు సరిపడా స్టాఫ్ లేదని 3 నెలల తర్వాత మళ్ళీ పిలిపించి బోనాల బందోబస్తు, గణేష్ నిమజ్జన బందోబస్తు 4 నెలలు డ్యూటీ చేయించుకొని ఆ జీతాలు కూడా ఇవ్వకుండా విధుల నుండి తొలగించినారు. ఇందువల్ల హోంగార్డులమైన మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు తిరుగుతూ ఉన్నాము. కావున గౌరవ హైకోర్టు హోంగార్డులను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలని WP నెంబర్ 10507/2014 ద్వారా కోర్టు తీర్పును కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క చేయకుండా మమ్మల్ని విధుల్లోకి తీసుకోలేదు. ఇదే 2011లో సైబరాబాద్ లో 400 మంది హోంగార్డులను తొలగించడం జరిగినది. అయితే సైబరాబాద్ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గారు అప్పట్లో తొలగించిన 400 మందిని ఆర్డర్ కాపీలు ఇచ్చి మానవతా దృక్పథముతో విధుల్లోకి తీసుకోవడం జరిగినది. గత ప్రభుత్వం స్పందించకపోవడం వలన ఉపాధి లేక మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇది ఎప్పుడు రాశానండి మీకు తేదీ? వీళ్ళు ఎప్పుడు యాక్చువల్లీ అవుతున్నట్టు చాలా ఆల్మోస్ట్ 1.5 year మీరు అధికారంలోకి వచ్చినప్పుడే రాసిండ్రు. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు పట్టించుకోపోవడం వల్ల వాళ్ళందరూ కూడా రోడ్డు పైన పడ్డారు. మరి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చిండ్రు కదా, మీరు కూడా మాట ఇచ్చిండ్రు కదా, మరి వీళ్ళకి మీరు ఏమైనా చేయగలుగుతారా? మీరు చెయ్యొచ్చు, మీరు తలుచుకుంటే. చాలా చిన్నది ఇది. 250 మందిలో అల్లొకలు వీళ్ళందరి కోసం సూసైడ్ కూడా చేసుకున్నాడు. కొంతమంది ఏంటంటే ఇక భరించలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 250 మంది కన్నా ఇంకో కొంచెం మంది తగ్గే ఉంటారు. మీకు ఇది సాధ్యం కాదా? ఇంతమందికి
వాళ్ళ కొలువులనే వాళ్ళు అడుగుతున్నారు. మీ ప్రభుత్వంలోనే కదా వాళ్ళు అప్పుడు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు ఆర్డర్ కాపీలు లేకుండా వాళ్ళు చేసిండ్రు. అదంతా ఓపెన్ గా కూడా చెప్తా ఉన్నారు. ఖాళీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో రావడం వల్ల అప్పుడున్న ఆంధ్ర ఆఫీసర్లు కూడా కక్ష కట్టి వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది. అప్పటి నుండి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని తెలంగాణ సర్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు దృష్టికి 14/3/2018 రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీసుకెళ్లడం జరిగినది. మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ప్రసంగించి స్పందించి వెంటనే వీధుల్లోకి తీసుకుంటాము, మా దగ్గర కూడా లిస్టు ఉందని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది. ఇగో ఆ లిస్టు కూడా నేను మీకు చూపిస్తా, లేదంటే వాళ్ళన్న పంపండి, ఆ లిస్టు కూడా ఇప్పిస్తా మళ్ళా. లేదంటే మళ్ళా ఈ హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ మీ అందరి దగ్గర కూడా పంపిస్తా, లిస్టు పట్టుకొని వాళ్ళు కూడా వస్తారు. ఇగోండి మీకు రాసిన లెటర్లు, ఇగోండి లిస్టు ఎవరెవరైతే పోయినాయో హైదరాబాద్ సిటీలో పనిచేసిన హోంగార్డులు పోయినాయి ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సంబంధించిన లిస్టు. ఇంతమందికి ఇది మీకు సాధ్యం కాదా? మీరు తలుచుకుంటే అయ్యే పనే, చాలా సింపుల్ థింగ్ ఇది. మీకు ఏదేవో చేస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో మేము చాలా డెవలప్ చేస్తున్నాం అదే అని అంటున్నారు కదా. ఖాళీ 250 మందికి మీరు ఉద్యోగాలు ఇయ్యలేని స్థితిలో ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. అరే ఇది కూడా మీకు ఒక మంచి మిరాకిల్, మంచిగా చెప్పుకోనికి ఉంటది. 250 మందిని అంటే వందల మందిని ఆదుకున్నట్లయితే, వాళ్ళ కుటుంబాలను వాళ్ళ పిల్లలను వాళ్ళందరినీ కూడా ఆదుకున్నట్లయితే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చాతగానోళ్ళు అని చెప్పి మీరు గట్టిగా విమర్శించవచ్చు. వాళ్ళకు కూడా మంచి అస్త్రం దొరికింది మీకు, ప్రజా ప్రభుత్వానికి మంచి అస్త్రం ఇది. అరే దీన్ని చూపించుకోనన్నా పాలిటిక్స్ చేయండి అయ్యా. మేము ఇది చేసినాం. 250 మంది తెలంగాణ కోసం ఎవరైతే శ్రమించిండ్రో జై తెలంగాణ అన్నోళ్ళకు మీరు పట్టించుకోలే కదా. ఇగో మా ప్రజా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి మీరు వీళ్ళందరికీ వాళ్ళ కొలువులను ఇవ్వండి, మంచిగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు మిమ్మల్ని ప్రజా ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కూడా. ఇది లేదంటే చెప్పండి, నేనే పంపిస్తాను మీకు. గత ప్రభుత్వం 2018 నుండి ఎలాంటి స్పందన ఉత్తర్వులు రాకపోగా మేము పలుమార్లు పలు రకాలుగా ప్రభుత్వ అధికారుల మరియు మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. కానీ అప్పటి ముఖ్యమంత్రి గారు మాట తప్పి ఎలాంటి హామీ నెరవేర్చలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ పార్టీల అసెంబ్లీలో మా సమస్య ప్రస్తావించిన నాయకులు ఇగోండి మీ కాంగ్రెస్ నాయకులే. ఎవరెవరు ప్రస్తావించిననే చూడండి. సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు, జగ్గారెడ్డి గారు మరియు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగినది. మరియు అప్పటి పిసిసి అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారిని గాంధీ భవన్ లో సంప్రదించి మాకు జరిగిన అన్యాయంను వివరించగా, అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలతో పాటు మీకు శాశ్వత ఉద్యోగ భద్రతను కల్పిస్తానని మా హోంగార్డులందరికీ హామీ ఇవ్వడం జరిగినది. 2 సంవత్సరాలైంది, ఏమైంది? అగో మీరే ఇచ్చినట్టు మాట రేవంత్ రెడ్డి గారు, నేనేదో ఉట్టి చెప్తున్నది కాదు. మీరు చేయండి, దీన్ని ఎట్లా హైలైట్ చేయాలో అట్లా హైలైట్ చేస్తా నేనే. సిగ్గు లేదా బీఆర్ఎస్ నాయకులు అందరికీ అని చెప్పి నేనే మాట్లాడతా. మళ్ళా 10 సంవత్సరాలు ఏం బీకిండ్రు అని చెప్పి నేనే మాట్లాడతా. ఇగోండి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట నిరూపించిన రేవంత్ రెడ్డి గారు అని కూడా చెప్తా నేను. జూన్ 2024లో గౌరవ కోర్టు ఆర్డర్ వీళ్ళ WP నెంబర్ ఏదైతే ఉందో వచ్చిన వాళ్ళను ఈవెంట్స్ కండక్ట్ చేసి రిజెక్ట్ చేయడం జరిగినది. మాకు 35 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటాయి. మేము పోలీస్ డిపార్ట్మెంట్లకు ఎంతగానో సేవలు చేశాము. మానవతా దృక్పథంతో మా సమస్యను పరిశీలించి ఈవెంట్స్ లేకుండా ట్రైనింగ్ ఇచ్చి వీధుల్లోకి తీసుకోగలరని ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నాము. నిజంగా ఇదేంటంటే మళ్ళీ వీళ్ళకి ఈవెంట్స్ పెట్టి తీసుకుంటా అని చెప్పి అంటానంట. వాళ్ళు అదే అడుగుతున్నారు, ఏంటంటే 30 నుంచి 40 సంవత్సరాల వరకు వచ్చినాయి, ఇప్పుడన్నా మా పైన జర దయ ఉంచి మాకు ఉద్యోగాలు ఇస్తే బాగుంటది. ఇక నేను మాట్లాడితే ఇక గలీజ్గా ఉంటది. ఏంటంటే సిఐలు ఎస్ఐలు ఇంటింత పొట్టలు పెంచి రోడ్ల పైన తిరుగుతా ఉన్నారు ఆడ. మరి వాళ్ళ పైన ఎందుకు లేదు మీ దృష్టి? ఎట్లుండాలి ఒక పోలీస్ మ్యాన్ అంటే? ఫిట్ గా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళ పైన పడ్డది కన్ను, అదొకటి అడ్డు పెట్టిన వీళ్ళు. మీకు ఈవెంట్స్ పెడతామని మళ్ళా గొడ్డు చాకరీ చేయించుకుంటారు వీళ్ళతోని, హోంగార్డులతోని గొడ్డు చాకరీ చేయించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. మళ్ళీ వీళ్ళ వరకు వచ్చేసే వరకు ఈవెంట్స్ అది చెత్త తొక్క అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడున్న అధికారులకు పెట్టండి, ఒక్కడు కూడా ఉరకాడు, లేవాడు ఫస్ట్ కుర్చీలకెళ్ళే లేవరాళ్ళు. ఇది రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి మీకు రాసిందే ఇది. మరి లాస్ట్ లా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి నమ్ముకున్న మాకు ఇట్టి విషయంపై మన ప్రభుత్వం సత్వరమే న్యాయం చేసి తిరిగి వీధుల్లోకి తీసుకొని రోడ్డు మీద పడ్డ మా 250 హైదరాబాద్ సిటీ హోంగార్డులు కుటుంబాలను ఆదుకోగలరని తమరిని మిక్కిలి వేడుకుంటున్నాము. ఇది రేవంత్ రెడ్డి గారు మీకు రాసిన లెటర్ ఇది. ఇదిగోండి మీ మంత్రులు కూడా ఎవరెవరు మాట్లాడినది నేను చూపిస్తా, ఒక్కసారి చూడండి. అరే ఇంత మంచి అవకాశం, ఎంత బూస్టింగ్ ఇస్తుంది తెలుసా? ఇది అసలు కాంగ్రెస్ పార్టీకి అర్థమైతే లేదు. అట్లాగే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులు ఆర్డర్ లేకుండా పనిచేసారు. వాళ్ళంతా తెలంగాణ ప్రాంతంలోనే వాళ్ళని తీసుకోవాలని
ప్రభుత్వాన్ని కోరుతూ అట్లాగే ఈ జగ్గారెడ్డి గారు మాట్లాడినాక నాకు మంచిగా అనిపించింది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇక చేసేస్తారని అనుకున్నాడు. ఇంక వీళ్ళకి దెబ్బ పడేది గీనే బీఆర్ఎస్ వాళ్ళకు. వీళ్ళకి చేత కాలేదు కాబట్టి, వీళ్ళు చేయలేదు కాబట్టి నేను అలా అంటున్నా ఈరోజు. తప్పకుండా ఇప్పుడు జగ్గారెడ్డి గారు చెప్పిన ప్రతి సమస్య కానీ ఒకటి నాకు అర్థం కాలేదు జగన్, మరి మీ ప్రభుత్వంలో 500 మంది ఆర్డర్ లేకుండా ఎట్లా పనిచేసారు జగన్? నాకు అర్థం కాదు. ఆర్డర్ లేకుండా కొలువులు ఇయ్యండ్రనైనా అంటే ఇగోండి గిట్లాంటి డైలాగులు వేసే ఓడగొట్టుకున్నది ప్రభుత్వాన్ని. గిట్లాంటి డైలాగులు కొట్టే అక్కడ మంచిగా చెప్పిండ్రు, ఇయ్యండి తెలంగాణ గురించి ఫైట్ చేసిండ్రు వాళ్ళు అంటే, మరి మీ ప్రభుత్వంలో మరి వీళ్ళు ఎట్లా వర్క్ చేసిండ్రు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏమైంది? మీరు ఇచ్చిండ్రా? హామీలు ఇచ్చిండ్రు అంతే. హామీలు ఇచ్చి ఇక చెప్పినట్టున్నారు పక్కన మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో పోయి కేసీఆర్ గారు పాలాభిషేకం చేయండి మీకు జాబులు వస్తాయని చెప్పినట్టున్నారు. వాళ్ళు పోయి పాపం కింద మీద పడి పాలాభిషేకాలు చేసిండ్రు. వేస్ట్, టోటలీ వేస్ట్. ఇట్లా ఉన్నది మరి బీఆర్ఎస్ కథ. ఏమైంది మరి? మీ ప్రభుత్వం ఏమైంది? మీరు హామీలు ఇచ్చిండ్రు కదా. ఇగో కేసీఆర్ గారు ఏమైంది? హామీలు ఇచ్చిండ్రు కదా, ఇస్తా అన్నారు కదా, ఏమైంది మరి? మీ ప్రభుత్వం ఏమైంది? కాంగ్రెస్ కూడా చేయకపోతే కాంగ్రెస్ కూడా గిట్లే పెట్టుకొని చెప్తాం. మరి పని చేయడం అయినా అంటే డైలాగులు కొడతారు మస్తు. 250 మంది జీవితాలను ఆగం చేసి పడేసిండు. అరే మేము ఇయ్యము అని అంటే వాళ్ళు ఇక రారు కదా, ఏదో పనన చేసుకుంటాడు కదా. చేత కాదు, మాతో చేత కాదు, మేము ఇయ్యలేము, అప్పులలో ఉన్నది రాష్ట్రము, మేము లక్షల మందికి ఇస్తాం కానీ మీ 250 మందికి మేము ఇయ్యలేము అని చెప్తే వాళ్ళన్న ఏదో పని చేసుకుంటారు కదా. ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆశలు చూపించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి మరి ఇన్ని సంవత్సరాలుగా పిల్లలకు ఫీజులు ఎట్లా కట్టుకుంటున్నారు? వాళ్ళకి తిండి ఏడికెళ్ళి వెళ్తున్నారు. ఇవ్వండి కేసీఆర్ గారు 2018 బడ్జెట్ సెషన్స్ డే 3 కేసీఆర్ స్పీచ్ ఎట్ టీఎస్ అసెంబ్లీ. ఈ మధ్య కూడా కొంతమంది పరిష్కారం చేస్తారు. హోంగార్డుల జీతాలు పెంచిన దానిలో కూడా వారు చాలా పాత్ర వహించారు. మా దగ్గర కూడా లిస్ట్ ఉంది. డెఫినెట్ గా 250 హోంగార్డ్స్ లిస్ట్ అందరి దగ్గర ఉన్నది. పని కావాలి కదా, పని జిరాక్స్ సెంటర్ దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది. 60 జిరాక్స్ అంటే ఆడు కూడా మిస్టేక్లు పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది. పని అవుతుందా? పని కావాలి కదా. కానప్పుడు ఎందుకు ఇక మాట్లాడి ఈ రోజు వరకు కూడా మాట్లాడుతూ ఉంటే ఏమైతుంది? వాళ్ళకు కూడా ఆశలు వస్తా ఉన్నాయి, ఇంకా వస్తుంది, మా జాబ్స్ వస్తాయి అని ఆశలు ఉన్నాయి. అరే మీకు రావురని ఆయన ఒక మాట చెప్తే వేరే పని చేసుకుంటారు కదా. అది లేదే ఇది లేదే. సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు వెనకాల ఉన్నట్టు. అందరు కాంగ్రెస్ నాయకులు అందరూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మరి పట్టించుకోవడం లేదు. ఇట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డ్స్ డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క గారు సంవత్సరాలుగా పనిచేసినటువంటి రాష్ట్రంలో 250 మంది హోంగార్డ్స్ ను ఇంతమంది మాట్లాడే మినిట్స్ రికార్డ్ అయింది. ఏం చేసుకోనికి? ఇగో ప్రగతి భవన్ పిలుపు కోసం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం రాసినాం. ఆ బిల్డింగ్ పేరు మారింది కానీ కొలువలు మాత్రం రాలే. ఇగో రేవంత్ రెడ్డి గారిని మళ్ళా కలిసినారు. ఇది ఇంతగానం మాట్లాడుతున్నారు, ఇంతగానం చేస్తా ఉన్నారు. ఇలా ఏమేంద్రనైనా అంటే ఏం లేదు, మేము ఇయ్యం, జస్ట్ పాలిటిక్స్ చేస్తాం, అసెంబ్లీలో మాట్లాడతాం అంతే, చేస్తున్నామని చూపించుకోవడం అంతే. నిజంగా ఇది సక్సెస్ అయితే నేను చెప్తున్నా కదా, సక్సెస్ ఎవరైతే చేసిండ్రో వీళ్ళకి కొలువులు ఇచ్చిండ్రో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా. ఇంకో ప్రజాప్రభుత్వం దీన్ని సక్సెస్ చేసింది, నిజంగా ప్రజాప్రభుత్వం గ్రేట్, నాయకులందరూ గ్రేట్, సూపర్ అని చెప్తా నేను. ఉమ్మడి రాష్ట్రంలో కొలువులు పోయిన రోడ్డున పడ్డారు, అందరూ మాట ఇచ్చారు, మర్చిపోయారు. జై తెలంగాణ అనుడే పాపమైంది, ఉద్యోగాలకు శాపమైంది. 12 ఏళ్లుగా పాలకుల వద్దకు తిరుగుతూనే ఉన్నారు, ఏళ్లుగా ఎదురు చూపులే, 12 ఏళ్లుగా పడిగాపులే, హోంగార్డుల వేదన అరణ్య రోదనే. పోయిన కొలువు కోసం కళ్ళల్లో ఒత్తులు లేసుకొని ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా మళ్ళీ యూనిఫామ్ వేసుకోకపోదామా అని గోడకు వేలాడు తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరికైనా కూడా ఉంటది కదా. 12 ఏళ్లుగా కనిపించని ప్రతి నాయకుడి కాళ్ళు మొక్కారు, అయినా కూడా సిగ్గు రాలేదు. మీరు సంపాదించుకున్నారు కదా. నేను చెప్తున్నా, తెలంగాణ ముందు నాయకులు ఎట్లున్నాయి, ఇప్పుడు నాయకులు ఎట్లున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. 250 మందికి కొలువులు ఇయ్యకపోయినరు. ఏం పిల్ల పాపలతో సహా నాయకుల కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. నిండు అసెంబ్లీలో ఆనాటి సీఎం కేసీఆర్ మాటిచ్చారు, ఆ బాధ్యత అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అప్పగించారు. చెయ్యరు, వేస్ట్ ఇల్లు. మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాటిచ్చారు డైలాగులకే. హోంగార్డు యూనిఫామ్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ ఏమీ చేయలేకపోయారు. చెప్పిన కదా, శాత కదా, వాళ్ళ వరకు ఏమైనా పనులు ఉంటే వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈ పని మీరు నిజంగా చేసి ఉంటే ఈ రోజు మీ అందరి గురించి కూడా మంచిగా మాట్లాడుతుండే. వాళ్ళందరూ కూడా కేటీఆర్ అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న అని చెప్పుకుంటూ ఉండే కదా.
ఇప్పుడు ఏమైంది? మీరు చేసిన కథకే కదా మేము మాట్లాడేది. బయట అనేక సార్లు హామీ ఇచ్చారు. గతంలోని ఎమ్మెల్సీ కవిత కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డారు. ఏమంటది ఇక? నేను ఏం చెప్పినా కూడా మా వాళ్ళు చెయ్యలేదు, నేను చాలా ప్రాబ్లమ్స్ తీసుకుపోయినా కానీ ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదని చెప్పి కవిత గారు చెప్తారు. అంతే తప్ప కవిత గారు చేసేది ఏమి ఉండదు. మాట ఇప్పుడు మళ్ళీ ఫైట్ చేయమని చెప్పండి కవిత గారిని, చేస్తారు, ఫైట్ చేస్తారు. ఎందుకంటే మీడియాలు ఉండాలి కదా, అంతే. మాట తప్పారు, హోంగార్డులను మర్చిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హోంగార్డులకు అండగా నిలుస్తామన్నారు. మంత్రి సీతక్క హోంగార్డులకు మాట ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో అప్పట్లో మాట్లాడారు. నేటి రాత్రి అనేక సార్లు హోంగార్డులకు జరిగిన అన్యాయం గురించి రాసింది. వారు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు నేటి రాత్రి అప్పట్లో పాలక దృష్టికి తీసుకెళ్లింది. ఏకంగా 150 మంది హోంగార్డులను వెంట తీసుకొని నేటి రాత్రి అప్పట్లో మంత్రుల వద్దకు వెళ్లడం జరిగినది. అదే అంటున్నా, ఎంత తీసుకుపోయి ఏ చేసినా కూడా చేస్తామని అన్నారు కానీ చేసి చూపియలేదు. అందుకే గవర్నమెంట్ పీకింది. మీరు మాట్లాడే మాటలకు, మీరు చేసే చేష్టలకే వచ్చే ప్రభుత్వం అన్న ఏమైనా చేస్తుందేమో అని చెప్పి కాంగ్రెస్ అయితే గెలిపించడం జరిగినది. మరి కాంగ్రెస్ ఏం చేస్తున్నది? పట్టించుకోవట్లేదు. మాట్లాడిందంతా సగం మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు. వీళ్ళందరి తరఫున మాట్లాడిందంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. అధికారం మీరు గెలిపియండి, అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు కొలువులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమైంది? మర్చిపోయినట్టున్నారు రేవంత్ రెడ్డి గారు, గుర్తు చేస్తున్నా. అందుకే ఒకసారి చూడండి. 1-2 సార్లు కాదు, 10 సార్లు బాధితులను వెంట వేసుకొని నేటి రాత్రి నాయకులను కలిసింది. బాధితుల పక్షాన 10 సార్లు నేటి రాత్రి వారి స్థితిగతులను రాయడం జరిగినది. అయినా అప్పటి పాలకులకు మనసు కరగలేదు. 10 ఏళ్లు వేడుకున్న కొలువునివ్వలేదు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మళ్ళీ ప్రస్తావించారు. ఇప్పటికైనా కనికరించండి, పోయిన కొలువులు ఇవ్వండి. మొన్న మహేశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడిండ్రు దీనిపైన. మరి అట్లన్నా మొన్న అసెంబ్లీలో ఇంతకు ముందు కొంతమంది ఉద్యమానికి ముందు అధ్యక్ష కొంతమంది హోంగార్డ్స్ ని అప్పుడు వారికి వర్క్ ఆర్డర్ లేదని చెప్పేసి కూడా వారిని మరి ఇల్లీగల్ గా రిమూవ్ చేసినటువంటి వారిని అప్పుడు కేవలం వారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినందుకు గత ఉమ్మడి రాష్ట్రంలో వారికి రిమూవ్ చేశారు. మరి వారికి ఒకసారి పరిష్కారం చేసి వారికి న్యాయం చేయాల్సిందిగా చేయడం జరిగింది. ఎక్స్ సీఎం కి తెలుసు, ప్రెసెంట్ సీఎం కి తెలుసు, ఎక్స్ ఎమ్మెల్యేలకు తెలుసు, ప్రెసెంట్ ఎమ్మెల్యేలకు తెలుసు, ఎక్స్ మినిస్టర్లకు తెలుసు, ప్రెసెంట్ మినిస్టర్లకు కూడా తెలుసు. అయినా కూడా స్పందించరు. నేను ఒకటే అంటున్నా, ఏంటంటే దీన్ని ఎవరైతే వీళ్ళందరూ కొలువులు ఇస్తారో మళ్ళా శభాష్, నేను మాట్లాడినంత తప్పు, మీరు చాతగానోళ్ళు కాదు, మీరు పని చేసేటోళ్ళు అని చెప్పి నేనే మళ్ళీ మాట్లాడతా. హోంగార్డులు అందరి తరపు నుంచి కూడా నేనే థ్యాంక్ యూ చెప్తా మీ అందరికి, ఎవరైతే దీన్ని చేస్తారో. మరి బీజేపీ మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో బీజేపీ చేస్తా అంటదా, మళ్ళీ వచ్చే అధికారంలో బీఆర్ఎస్ చేస్తా అంటదా? మరి కాంగ్రెస్ వస్తుందో రాదో తెలియదు. మరి ఈ అదే అంటున్నా, ఏంటంటే కాంగ్రెస్ కొన్ని పనులు చేస్తున్నది తన కీ స్టోన్స్, తన మైలు రాయిలు పెట్టుకోవడానికి. ఇది కూడా చేయండి. చిన్న పాట అండి, ఖాళీ 250 మందికి వాళ్ళ కొలువులను, పోయిన కొలువులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడమే. మీరు తలుసుకుంటే 1 డేలో అయిపోయే పనికి ఎన్ని సంవత్సరాలుగా తిప్పించుకుంటా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించండి. దీనికి సంబంధించి అన్ని లిస్టులు కూడా మీ దగ్గర ఉన్నాయి. సీతక్క గారిని అడిగినా, ఎవరిని అడిగినా కూడా వాళ్ళందరినీ పట్టుకున్నా కూడా మీకు ఈజీగా అయిపోయే పని. దానికి సంబంధించిన లెటర్లు, లిస్టులు, ఎవరెవరికి రావాలి ఏందనేది అవన్నీ ఉన్నాయి. దయచేసి వాళ్ళందరి తరపు నుంచి కూడా మళ్ళా నేటి రాత్రి కూడా అడుగుతా ఉన్నాను. 250 మంది హోంగార్డులకు వాళ్ళ కొలువులను వాళ్ళకు ఇస్తే కొంత వేల మంది కుటుంబాలను కూడా ఆదుకున్నట్లయితది. వాళ్ళు ఏవో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమనో, ఫ్రీ బస్సులు మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతలేదు. వాళ్ళ కొలువులు, పోయిన కొలువులు ఏవైతే ఉన్నాయో వాటిని అడుగుతున్నారు. దీనిపైన ఎన్నిసార్లైనా మాట్లాడడానికి, ఎన్నిసార్లైనా రాయడానికి నేటి రాత్రి అయితే రెడీగా ఉన్నది. మీకు ఉద్యోగాలు ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఉద్యోగాలు ఇవ్వండి. ఇది చేతగాని ప్రభుత్వం కాదు, మాటలు ఇచ్చే ప్రభుత్వం కాదు, అవన్నీ నిరూపించుకునే ప్రభుత్వం అని చెప్పి మళ్ళా నేనే మాట్లాడతా. మళ్ళా మా నేటి రాత్రిలోనే ఒక స్పెషల్ ఆర్టికల్ కూడా ప్రతి ఒక్కరి గురించి రాయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.